తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోతున్నారు. కానీ ఎప్పటికప్పుడు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఫైన్లు రాయటం, మనకు ప్రతి 2 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది ఇండియాలో యాక్సిడెంట్స్ రూపంలో. అది కూడా ప్రత్యేకంగా 80% ఆఫ్ యాక్సిడెంట్స్ యూత్ చనిపోతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ అనేదే కేర్ తీసుకోవాలనేది మా ఉద్దేశం, ఎస్పెషల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 16 to 35 years. సో వీళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఒక ఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక హెల్మెట్ పెట్టుకోలేదనో, లైసెన్స్ లేదనో, లేదంటే ఇన్సూరెన్స్ లేదనో, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అనో కేసెస్ రాయడమే కాదు, కేసెస్ రాయడంతో పాటు వాళ్ళు తీసుకెళ్ళి మేము ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే ప్రత్యేకంగా కాలేజ్కి అటుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అప్పటి వరకు ఆ క్షణం వరకు రోడ్డుపై ప్రయాణించే వాళ్ళు అంతలోనే భారీ వాహనాల చక్రాల కింద నలిగిపోతున్నారు. కొంతమంది కళ్ళెదుటే తమ కన్నబిడ్డల్ని కోల్పోతున్నటువంటి రోడ్డు ప్రమాదాలని చూసాం. అలా ఎగ్జామ్కి తీసుకువెళ్తూ పిల్లల ఎదుటే తండ్రిని కోల్పోయినటువంటి పిల్లల ఆవేదన చూసాం. ఇట్లా ఎన్నో రకాల రోడ్డు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఫైన్లు రాయటం, ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా పోలీస్ కి ఎగైనిస్ట్ గా పబ్లిక్ ఆలోచనే వెళ్తుందా, లేకపోతే ఎందుకు అవగాహన పెరగట్లేదు, ఎందుకు దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచన రావటం లేదు, అర్థం కావటం లేదు. కానీ తరచుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? మనం రెగ్యులర్ గా చూస్తాం, భారీ వాహనాలు రోడ్లు ఎక్కడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కొంతమంది అంటుంటారు. కొంతమంది నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల అంటారు, అయ్యో హెల్మెట్ పెట్టుకుని ఉంటుంటే బతికుండేవాడు కదా అని అంటారు. ఇలా రకరకాల అనాలిసిస్ లో మనం చూస్తున్నాం. కానీ తరచుగా అది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గంగాధరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అవేర్నెస్ చేస్తున్నారు, మీ వంతుగా ఫైన్లు రాస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయరు కాబట్టి, వాళ్ళ కష్టాజీతం ఫైన్ల రూపంలో కడితే కొంతైనా వాళ్ళకి పెయిన్ ఉంటుంది, మళ్ళీ ఆ తప్పిదం చేయరు అని మీరు అనుకుంటారు. కానీ పోలీసులకి రోడ్ల మీద ఇది ఒక్కటే పని, ఫైన్లు రాసేయటం అని కామన్ పబ్లిక్ ఆలోచన. కానీ ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏమవుతున్నాయి సార్? ముఖ్యంగానమ్మా ఈ రోజు ఈ పర్టికులర్ గా రోడ్ యాక్సిడెంట్స్ మీద సుమన్ టీవీ ఒక ప్రత్యేకంగా ఒక యజ్ఞంలా చేస్తుందనేసి మాకు తెలుసు. అయినప్పటికీ ఈ రోజు ఇది ఒక నోబెల్ కాజ్ కింద తీసుకుని కమ్ ఫార్వర్డ్ టు ఇంటర్వ్యూ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఐఎమ్ మిస్టర్ పివి గంగాధర్, వర్కింగ్ యాజ్ ఆర్టీఓ. బట్ యాజ్ పర్ అస్ యాక్సిడెంట్స్ ఆర్ కన్సర్న్, అంటే మనం యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటామా, మెయిన్ గా మనకు ప్రతి 2 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది ఇండియాలో యాక్సిడెంట్స్ రూపంలో. అది కూడా ప్రత్యేకంగా 80% ఆఫ్ యాక్సిడెంట్స్ లో యూత్ చనిపోతున్నారు. సో యూత్ అనేప్పటికీ మన దేశానికి ఒక పెద్ద వరం. ఎందుకు అంటే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, హానరబుల్ సీఎం గారు కానీ ప్రత్యేకంగా చెప్తున్నారు, మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మనకి మన ఆస్తి కనుక మనం కాపాడుకోవాలని. సో ఏదైతే ఆస్తి ఉందో అది చూస్తూ ఒక ప్రమాద రూపంలో అలా జస్ట్ లైక్ దట్ అలవగ్గా ప్రాణం పోతుంటే ఇది ఒక ఫ్యామిలీ వీధిని పడిపోతున్నారు, సేమ్ టైం మన కంట్రీకి లాస్. సో దీనిలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యూత్ని ఎలా అడ్రస్ చేయాలి, యూత్ యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి. ఎందుకంటే మెజారిటీ వాళ్ళే ఉంటున్నారు, ఎస్పెషల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 16 to 35 years. సో వీళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళని మేమేం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా యాజ్ ఫర్ అస్ డిపార్ట్మెంట్ ఈస్ కన్సర్న్, ఒక ఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక హెల్మెట్ పెట్టుకోలేదనో, లైసెన్స్ లేదనో, లేదంటే ఇన్సూరెన్స్ లేదనో, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అనో కేసెస్ రాయడమే కాదు, కేసెస్ రాయడంతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి మేము ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే ప్రత్యేకంగా కాలేజ్కి అట్లకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తున్నప్పటికీ ఇది కొంచెం పేరెంట్స్ సైడ్ నుండి కానీ, లేదంటే ఇంటి దగ్గర వాతావరణం కానీ కొంచెం వాళ్ళ మార్పు తీసుకురావాలనేది మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటేనమ్మా రోడ్ అనేది అందరం బాధ్యత వహించాలి. రోడ్ మీదకి వచ్చేప్పటికి ప్రతి ఒక్కళ్ళు రోడ్ని యూజ్ చేస్తున్నాం. రోడ్ ఈజ్ పబ్లిక్ ప్రాపర్టీ విచ్ హ్యాస్ టు బి జ్యుడిషియస్లీ యూజ్డ్. అది మేము ప్రత్యేకంగా యూత్కి చెప్పడం జరుగుతుంది. సో ఎన్ని చెప్పినప్పటికీ మళ్ళీ మీరు చూస్తూనే ఉన్నారు, యాక్సిడెంట్ రేట్
కీప్ ఆన్ రైజ్ అవుతానే ఉంది. ఎస్పెషల్లీ దానిలో ఈ యూతే ప్రాణాలు పోవడం అనేది బాధాకరమైన విషయం. సార్ మీరు చెప్పారు యూత్కి ఎప్పటికప్పుడు ఇట్లాంటి డ్రైవ్స్లో వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇస్తాం, కానీ పేరెంట్స్ కన్సర్న్ ఎలా ఉండాలి సార్? అంటే ఒక బైక్ చదువుకునే పిల్లాడికి వచ్చింది అంటే, చదువుకునే పిల్లాడు అంటున్నాం, ఎక్స్పాన్సివ్ బైక్ యూస్ చేస్తున్నాడు అంటున్నాం, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ అంటున్నాం, ఫైన్ రాస్తున్నాం. ఈ నాలుగింటికి కనెక్టింగ్ ఎక్కడో లేకుండా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చెప్పేది కరెక్ట్గా క్రక్స్ ఆఫ్ ది పాయింట్. ఏంటంటే పేరెంట్స్ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీనో ఏదో జాయిన్ అవ్వగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు తీర్చే కోరిక ఏంటంటే ఈ బైక్ కొనివ్వడం. సో ఈ బైక్ కొనిచ్చి వాళ్ళు ప్రాపర్గా రోడ్డు మీద బిహేవ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు బైక్ ఇవ్వమనగానే మనం కొనిచ్చేసాము అనేసి అంటే మన బాధ్యత తీరిపోయిందా అనేది మనం ఎవరికాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటేనమ్మా సేఫ్టీ అనేది ఇంటి దగ్గరే బిగిన్ అవ్వాలి. అంటే పేరెంటింగ్ లోనే మనం ఓకే దిస్ ఈస్ హౌ వన్ షుడ్ యూజ్ అనేది కైండ్ ఆఫ్ గైడెన్స్ దొరికితే అక్కడ నుండి వాళ్ళ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతేగాని వాళ్ళు బైక్ కొనిచ్చేసి రోడ్డు మీదకి వచ్చినాక రోడ్డు మీద కేసెస్ రాసో లేదంటే రోడ్డు మీద కౌన్సిలింగ్ చేసో వాళ్ళని ఏదో సెటరేట్ చేద్దాం అంటే విచ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సేఫ్టీ. కానీ బట్ ముఖ్యంగా పేరెంట్స్ అనేదే కేర్ తీసుకోవాలనేది మా ఉద్దేశం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సేఫ్టీ షుడ్ బిగిన్ అట్ హోమ్. దట్ ఈస్ వాట్ వి ఇన్సిస్ట్. సరే, హెవీ వెహికల్స్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అనుకుంటాం. జనరల్గా టూ వీలర్ వచ్చి లారీ కిందకి దూసిపోయిందనో, లేకపోతే టూ వీలర్ పైన ప్రయాణిస్తున్న ఫ్యామిలీని వెనక నుంచి వచ్చి లారీ గుద్దిందో లేకపోతే ట్రక్ గుద్దిందో అని ఇట్లానే ఎక్కువ చూస్తాం. దీనివల్ల ప్రతి ఒక్కరు ట్యూన్ ఎట్లా అయిపోయిందంటే హెవీ వెహికల్స్ వల్ల మాత్రమే ప్రమాదాలు జరుగుతున్నాయని. ఇజ్ ఇట్ రైట్ సార్? మేడం, ప్రత్యేకంగా మనకు అసలు మొబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ కంట్రీ. సో మనం కోవిడ్లో చూసాం, వెహికల్స్ అన్నీ అయిపోయినాయి, ఎకానమీ టోటల్గా డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయింది. సో మొబిలిటీ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ టోటల్ ఎకనామికల్ గ్రోత్కి బాగా వెన్నుముకలా పనిచేస్తుంది. సో అటువంటి మొబిలిటీని మనం ఒక సైడ్ చూస్తున్నాం, అదర్ సైడ్ సేఫ్టీ చూస్తున్నాం. సో టూ వీలర్స్కి వచ్చేపటికి ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను నేను, టూ వీలర్స్ ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నానంటే టూ వీలర్స్కి వచ్చేపటికి ఏం చేస్తున్నారు వీళ్ళు, హెవీ వెహికల్ ఆగి ఉంటే దాని పక్కగా వచ్చి ఆగడం, దాన్ని ఏమంటారంటే బ్లైండ్ స్పాట్స్ అంటారు. అంటే డ్రైవర్కి అంత హెవీ వెహికల్లో ఓ డ్రైవర్ ఒక ప్లేస్ లో కూర్చున్నప్పుడు ఎన్ని సైడ్ మిర్రర్స్ రేర్ వ్యూ మిర్రర్స్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇంచుమించుగా టైర్ పక్కనే వచ్చి నిలబడడం, ఏది సిగ్నల్ పాయింట్స్ లో లేదంటే టర్నింగ్స్ లో కూడా వెహికల్ ఆనుకుని వీళ్ళు టర్న్ చేయడం. సో అది అక్కడ చిన్న ఏం లేదు, ఆ వెహికల్ దీనికి తగిలిన వీళ్ళ హ్యాండిల్ ఊరికి హెవీ వెహికల్ తగిలిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ టూ వీలరే ఎఫెక్ట్ అయిపోతుంది. సో అక్కడ హెవీ వెహికల్ అనేసి మనం బ్లేమ్ చేసే కన్నా హెవీ వెహికల్ తోటి మనం ఎలా బిహేవ్ చేయాలి, రోడ్డు మీద అసలు వాట్ డిసిప్లిన్ వి షుడ్ ఫాలో అనేది దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే హెవీ వెహికల్ వలన డ్యామేజ్ అవుతుంది అనేది కాదు, మనకు ఉన్నది లిమిటెడ్ రోడ్డు. ఆ రిసోర్సెస్ ని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది దిస్ ఇస్ జ్యుడిషియస్ థింగ్, వన్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. సార్, ట్రాఫిక్ రూల్స్ పాటించమనే ఎప్పుడు ఈ ఆర్టీఓస్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ చెప్తారు, కానీ రోడ్లు ఎక్కడ ఎక్స్పాండ్ అవుతున్నాయి, అసలు రోడ్ల విస్తరణ లేదు, వెహికల్ యూజెస్ పెరుగుతోంది, మరి ఎలా అనేది కూడా పబ్లిక్ ప్రతి ఒక్కరిలో నుంచి రేజ్ అయ్యే క్వశ్చన్ ఇది. మేడం, మీరు చెప్పేది కూడా 100% కరెక్ట్. ఎందుకంటే వెహికల్స్ జస్ట్ లైక్ దట్ కంపెనీస్ కొత్త కంపెనీస్ వస్తున్నాయి, కొత్తగా సేల్స్ పెరుగుతున్నాయి, లేదంటే ఫైనాన్స్ ఫెసిలిటీస్ పెరిగాయి. సో ఇండివిజువల్ మొబిలిటీ అనేది కోవిడ్ తర్వాత మనకి ర్యాంపెంట్ గా పెరిగిపోయింది. ఇంతకుముందు జనరల్గా ఏం చేసేవాళ్ళం అంటే బస్సెస్ మీద వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు అలాంటిది ఏమైంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే ఇండివిజువల్ వెహికల్స్ ఎప్పుడైతే పెరిగినాయో ఎస్పెషల్లీ టూ వీలర్స్ పెరిగిపోయినాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ అగైన్. సో ఏంటి, నా వరకు నా ఇంటి దగ్గర స్టార్ట్ అయిన కాడి నుండి డెస్టినేషన్ కి నేను తొందరగా రీచ్ అయిపోవాలనే ఒక దీంతో వాళ్ళు ఒక 10 నిమిషాలు ముందు బయలుదేరడం అనే ఒక కాన్సెప్ట్ మర్చిపోయి నిక్ ఆఫ్ ది మూమెంట్ లో జస్ట్ లైక్ దట్ బైక్ తీసుకుని రోడ్ మీదకి రావడం వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్, వితౌట్ ప్రాపర్ పేపర్స్, వితౌట్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది వెహికల్, జస్ట్ లైక్ దట్ రోడ్ మీదకి వచ్చి ఆ కంగారులో ఆ హడావిడిలో వాళ్ళు టైం చూసుకుంటున్నారు, కాలేజీకి రీచ్ అయిపోవాలి, స్కూల్కి రీచ్ అయిపోవాలి, లేదంటే పనిలోకి వెళ్ళిపోవాలనే ఒక్క మైండ్లో వాళ్ళకి ఏంటంటే ఫిక్స్ అయిపోతారు.
అయిపోతారు. రోడ్డు మీద వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఎస్పెషల్లీ మీరు చూస్తూ ఉంటారు చాలామంది డ్రైవింగ్స్లో సెల్ ఫోన్స్ వాడడం వల్ల, లేదంటే అదర్ డిస్టర్బెన్సెస్ మీరు చూస్తే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల. సో ఇలాగా ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఒక యాక్సిడెంట్కి దోహదపడుతున్నాయి. సో దాన్ని హౌ బెస్ట్ వీ కెన్ రెడ్యూస్ అంటే దిస్ ఓన్లీ సింపుల్ అమ్మా. యాటిట్యూడ్ ఇస్ వెరీ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఒక 2-wheeler రైడర్ కానీ ఎనీ డ్రైవర్ whoever comes onto the road, the attitude is very much big role which is going to play. So అది మేము ఎప్పుడు చెప్తా ఉంటాం, మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కొంచెం సెన్సిబుల్గా బిహేవ్ చేయండి, సో దట్ యూ కెన్ హ్యాపీలీ రీచ్ యువర్ డెస్టినేషన్స్. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్లోనే ఒక ఇంపార్టెంట్ లైన్ ఉంది. అందరూ ఏదైనా మనకి దురదృష్టవశాత్తు జరిగితే కనుక టైం బాగాలేదు అని చెప్తాం. మెయిన్గా రోడ్ యాక్సిడెంట్స్లో అయ్యో టైం బాగాలేదురా, ఇప్పుడే జస్ట్ ఇంటి నుంచి బయలుదేరాడు, లేదంటే ఒక 5 నిమిషాల్లో ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, టైం బాగోలేకనే ఇలా జరిగిందని. టైం అనేది అందరికీ ఇంపార్టెంటే సార్, కానీ ఆ టైంని మనం నిందిస్తున్నాము అంటే ముందు మనం టైంకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా? 100% కరెక్ట్ మేడం. టైం బాగోలేదు, లేదా ఎవరు ఎదురొచ్చారు, మనకి జనరల్గా సెంటిమెంట్స్. అమ్మవాళ్ళు కూడా ఇంటి దగ్గర ఏమైనా దెబ్బ తగిలిందంటే, నాన్న ఎవరో ఎదురొచ్చారా నీకు, అరే నీకు ఇవాళ టైం బాగోలేదురా, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ సోర్స్ మనం ఎత్తుక్కుంటాం. బట్ వేరాస్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం రోడ్డు మీద, లేదంటే మనం ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, రోడ్డు మీద నా ఒక్కడి బిహేవియర్ ప్రాపర్గా ఉంటే చాలు. ఇప్పుడు నేను ప్రాపర్గానే వెళ్తూ ఉంటాను, అవతల ఒకళ్ళు ఎవరైనా మిస్బిహేవ్ చేసి రోడ్డు మీద కొంచెం జిగ్జాగ్ డ్రైవింగ్ కానీ, లేదంటే జస్ట్ లైక్ దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేసి మనం వెహికల్ తగిలించినా సరే డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కనుక నేను ఒక్కడిని సేఫ్గా వెళ్ళాను అని అంటే నో, this is common platform and everyone should behave like a gentleman and everyone should follow the rules. So నేను రూల్ ఫాలో అయ్యి అవతల ఫాలో అయిపోయినా అగైన్ there is a conflict, ఎవరికైనా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సార్, రోడ్ ఎక్కిన తర్వాత ఇగో అనేది ప్రమాదాలకు కారణం అవ్వచ్చా? సేమ్ మీరు చెప్పిన పాయింట్ లైన్స్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్లోగన్ తీసుకొచ్చింది, రోడ్ సేఫ్టీ మంత్ అనేసి ప్రతి ఇయర్ జనవరిలో జరుగుతూ ఉంటుంది త్రూఅవుట్ ఇండియా. దానిలో పైలే ఆప్ అంటే ఫస్ట్ మీరు వెళ్ళండి అని ఒక చిన్న స్లోగన్ తీసుకొచ్చారు. దాన్ని అర్థం ఏంటంటే, ఎక్కడైనా ఇలాగే ఇప్పుడు ఒక ఎదురయ్యారు ఒక ఒక జంక్షన్ దగ్గర, నాకు ఇక్కడ ఇరుగ్గా ఉంది, సో నేను ఆగిపోయి చలో నువ్వు వెళ్ళిపో, నెక్స్ట్ నేను వెళ్తాను. ఈ అండర్స్టాండింగ్, దిస్ ఇస్ ఆల్ కమ్యూనికేషన్ అమ్మా. కమ్యూనికేషన్. కానీ నేను ఆగాలి అంటే అక్కడ నా ఈగో తగ్గించుకోవాలి, నేను ఆగేది ఏంటి అనేది వస్తుంది. దిస్ ఇస్ వేర్ యాటిట్యూడ్ కమ్స్. సో అందుకే ఇందాక మీకు ఫస్ట్ బిగినింగ్ లోనే చెప్పాను, యాటిట్యూడ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వై? బికాస్ రోడ్డు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేఫ్గా రీచ్ అవ్వాలి. మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంటి దగ్గర అమ్మా నాన్న ఉంటారు, భార్య బిడ్డలు ఉంటారు, లేదంటే సేమ్ అదర్ ఫ్యామిలీలో కూడా అదే ఇబ్బంది ఉంటుంది కనుక, సో మనమనే కాదు అందరం ఒక సమిష్టిగా కొంచెం రెస్పాన్సిబుల్గా, సేమ్ టైం సోషల్ దిస్ థింగ్ అంటారు, ఆ ఇదిలో పందాలు వెళ్తే మాత్రం హ్యాపీగా అందరం డెస్టినేషన్స్ రీచ్ అవుతాం. డెన్సిటీ పెరిగింది, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్, డెన్సిటీ పెరిగింది, బట్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా మనం పెంచుకోవాలి. సార్, ఇప్పుడు చాలా సందర్భాల్లో ఒక కారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా రోడ్డుపై దగ్ధమైంది, అందులో ఫ్యామిలీ ఇరుక్కున్నారు, చిక్కుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఈ హెడ్లైన్స్ విన్నప్పుడు ఫిట్నెస్ బాగుంటుందంటారు, కారు కొత్తది అంటారు, లేకపోతే రెగ్యులర్గా మెయింటైన్ చేసేది, సడన్గా ఎందుకు ఫైర్ అయింది అనేది ఎందుకు అంటారు? కరెక్ట్ అమ్మా, మీరు ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే చాలామంది జనరల్గా బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్, లేదంటే కొంచెం ఒక సోషల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం వెహికల్స్ 4-wheelers కొనుక్కోవడం అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. వెహికల్ కొనుక్కుంటున్నాం, బాగానే ఉంది. బట్ వేరే మనం రెగ్యులర్ యూసేజ్లో ఏం చేస్తున్నామంటే, ఓకే దగ్గరికే కదా అని 2-wheeler యూస్ చేయడం, 4-wheeler అలా అట్టే పెట్టడం. సో 4-wheeler ఒక 1 month 2 months తర్వాత ఒకసారి తీయడం, తర్వాత మళ్ళీ 1 or 2 months అలా వదిలేసేయడం, ఇలా ఆన్ అండ్ ఆఫ్ మనం ఎప్పుడైతే రెగ్యులర్గా యూజ్ చేయట్లేదో దానికి ఏంటంటే ఈ వైరింగ్ సిస్టమ్ అదంతా ఉంటుందమ్మా. ఆ వైరింగ్ సిస్టమ్స్ ఈ ఎలకలు అవి ర్యాట్ బయట అయినప్పుడు ఎక్కడో షార్టేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ షార్టేజెస్ మనకి జనరల్గా నేకెడ్ ఎక్కి మనకు కనబడవు. సో ఇదేం చేస్తాం, మనం ఏదో వెహికల్ పలానా ట్రిప్ అన్నవరం వెళ్దాం, లేదంటే సింహాచలం వెళ్దాం అనేసి జస్ట్ లైక్ దట్ 1 month తర్వాత 2 months తర్వాత పిల్లలు వచ్చారని చెప్పి మనం వెహికల్ తీసి రోడ్డు మీదకి వచ్చేస్తాం. ఏంటి ఈ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అంత దృష్టి పెట్టాం. సో అది ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, లేదంటే ఒక పర్టికులర్ డెస్టినేషన్కి రీచ్ అయ్యేప్పటికి అది ఎక్కడ కరెక్ట్గా ప్రాపర్గా షార్టేజ్ అవ్వడం, అక్కడ ఫైర్ అవ్వడం, తర్వాత ఈ ప్యానిక్ సిచ్యువేషన్ అంతా రావడం
జరుగుతుంది. సో మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం వాడట్లేదు కదా, మనం 1 month 2 monthsకి చొప్పున ఒకసారి తీస్తున్నాం కదా, 2 yearsకి ఒకసారి మెయింటైన్ చేద్దాంలే అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ సో.